నమస్కారం అందరికీ. ఈరోజు ఈ వీడియోలో మనం బ్లిస్ యాప్ నుండి మల్టీ ప్రీమియం స్టేట్మెంట్ మరియు ప్రీమియం స్టేట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం ఇప్పుడు బ్లిస్ యాప్ను ఓపెన్ చేద్దాం. బ్లిస్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డేటా మేనేజ్మెంట్ అనే ఆప్షన్ ఒకటి ఉంది, దాన్ని క్లిక్ చేయండి. డేటా మేనేజ్మెంట్లోని ఏజెన్సీ తాలూకా డేటా మొత్తం డేటా మేనేజ్మెంట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఇందులో 7వ నెంబర్ పాలసీ లిస్ట్ను క్లిక్ చేయండి. పాలసీ లిస్ట్లోని ఒక ఏజెంట్ యొక్క ఏజెన్సీ కోడ్లో ఎన్ని పాలసీలు అయితే ఉన్నాయో మొత్తం పాలసీలన్నీ ఏజెన్సీ లిస్ట్లోనే మనకి ఉంటాయి. ఇప్పుడు మనం ఇందులో ఏ క్లయింట్ది అయితే మనకి ప్రీమియం స్టేట్మెంట్ కావాలో ఆ క్లయింట్ యొక్క ఫోన్ నెంబర్తో కానీ పేరుతో కానీ పాలసీ నెంబర్తో కానీ సెర్చ్ చేయవచ్చు. పైన చూపిస్తున్న సెర్చ్ బార్ను క్లిక్ చేయండి. ఇక్కడ నేను పేరుతో సెర్చ్ చేశాను. క్లయింట్ తాలూకు ప్రొఫైల్ కింద అక్కడ చూడండి ఆన్లైన్ అన్న ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆన్లైన్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు 4వ స్థానంలో ఉన్న ప్రీమియం స్టేట్మెంట్ అని ఉన్నది కదా, ప్రీమియం స్టేట్మెంట్ పోర్టల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెలెక్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చింది. ఇక్కడ కింద ఏరో మార్క్ మీద క్లిక్ చేసి మనకి ఏ ఇయర్ది అయితే ప్రీమియం స్టేట్మెంట్ కావాలో ఆ క్లయింట్ది ఆ ఇయర్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ 2025 నుండి 2026ది క్లిక్ చేశాను. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఓకే అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు జనరేట్ అవుతున్న స్టేట్మెంట్ని ఇక్కడ పీడిఎఫ్ ఫైల్లో ఆప్షన్ ఆన్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్లయింట్ తాలూకా ప్రీమియం స్టేట్మెంట్ వచ్చింది. పాలసీ నెంబర్, పాలసీ పేరు అండ్ ఎప్పుడు చేశారు, డ్యూ డేటు, ఎప్పుడు కట్టారు అని మొత్తం డీటెయిల్స్ వచ్చింది. ఆ ఇయర్లో ఎన్నిసార్లు కట్టారు అనేది కూడా అక్కడ వస్తుంది. ఇప్పుడు మనం పైన కనిపిస్తున్న షేర్ ఆప్షన్ని క్లిక్ చేసి ఏ క్లయింట్కి అయితే మనం షేర్ చేయాలనుకుంటున్నామో ఆ క్లయింట్కి ఈ పీడిఎఫ్ని షేర్ చేయవచ్చు. ఇప్పుడు మల్టీ ప్రీమియం స్టేట్మెంట్ ఎలా తీయాలో చూద్దాం. ఇప్పుడు రైట్ సైడ్ పైన ఒక 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్స్ని క్లిక్ చేయండి. ఇప్పుడు పైన కనిపిస్తున్న మల్టీ పాలసీ ప్రీమియం స్టేట్మెంట్ను క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి పాలసీస్ లిస్ట్ మొత్తం వచ్చింది. ఒక క్లయింట్ తాలూకా 4 లేదా 5 పాలసీలు మనకి ఒక స్టేట్మెంట్లోనే వస్తుంది. పైన కనిపిస్తున్న సర్చ్ బార్ను క్లిక్ చేసి ఎవరిదైతే మనకి పాలసీ లిస్ట్ కావాలో వాళ్ళది క్లిక్ చేసాం ఒకళ్ళది. నెక్స్ట్ నేను 2-3 పాలసీస్ కూడా క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్న స్టేట్మెంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ వచ్చింది. ఏ ఇయర్ అయితే మీకు స్టేట్మెంట్ కావాలో ఆ ఇయర్ సెలెక్షన్ చేసుకొని ఓకే చేయండి. ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్ను ఓపెన్ చేయండి. చూడండి ఇక్కడ మల్టీ ప్రీమియం స్టేట్మెంట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వీడియోని చివరి వరకు చూసినందుకు. మరొక వీడియోతో కలుద్దాం.